ఈ ఫార్మర్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయము 16,011 బర్డ్స్ని లిఫ్టింగ్ ఇచ్చేసి 8 లక్షలు ఎర్న్ చేశారు. ఈ ఒక్క బ్యాచ్ లక్కీ బ్యాచ్ కాకుండా అదే మేనేజ్మెంట్ అదే మెడికేషన్స్ ఇచ్చేసుకుంటూ రెండవసారి 16,385 బర్డ్స్ను లిఫ్టింగ్ ఇచ్చేసి 6 లక్షలు ఎర్న్ చేశారు. వీరు 36వ రోజుకి 2.423 బాడీ వెయిట్ వచ్చింది. FCR 1.576, CFCR 1.470. ఫస్ట్ బ్యాచ్ FCR బేసిల్ మీద అమౌంట్ వచ్చింది. సెకండ్ బ్యాచ్ CFCR కావడంతో 2 లక్షల అమౌంట్ తగ్గింది. మెడికేషన్ అదే బాడీ వెయిట్ ఇచ్చారు. FCR కూడా బాగొచ్చింది. CFCR బేస్డ్ వల్ల అమౌంట్ తగ్గిపోయింది. ఈ థర్డ్ బ్యాచ్లో కూడా వారు 8 లక్షలు తీసుకుంటారు, హ్యాట్రిక్ని కొడతారు. మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి బ్యాచ్కి ప్రీవియస్ బ్యాచ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ను నీట్గా క్లీన్ చేయడము, డిస్ఇన్ఫెక్టెంట్ కెమికల్స్తోని ప్రీవియస్ బ్యాచ్లో ఉన్నటువంటి CRD కానీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రిపీట్ కాకుండా ఉండడానికి ప్రాపర్ ఫెమిగేషన్ చేసుకుంటూ వీరి యొక్క ఎక్విప్మెంట్ని డిస్ఇన్ఫెక్టెంట్ కెమికల్స్తోని నీట్గా క్లీన్ చేసేసుకొని సన్షైన్కి హారబెడుతూ మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమిగ్రో మెడిసిన్ని ప్రీ స్టార్టర్లో 5 days, ఫినిషర్లో 5 days ఇచ్చేసుకుంటూ మంచి బాడీ వెయిట్ను పొందుతున్నారు.